హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వరుణ్ సందేశ్ గారు నటించిన కానిస్టేబుల్ మూవీ రివ్యూ అయితే చూద్దాం. క్రైమ్, ఎమోషన్ అండ్ మెసేజ్ మిక్స్తో వచ్చిన ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ చెందా లేదనేది ఇప్పుడు చూద్దాం. మూవీ స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీ స్టోరీ మొత్తం రాము అనే క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. రాము అనే క్యారెక్టర్ మన వరుణ్ సందేశ్ గారు చేశారు యాజ్ ఎ కానిస్టేబుల్గా. ఒక ఇన్సిడెంట్లో ఒక అమ్మాయిని అవమానించినప్పుడు తన హీరో లైఫ్లో మార్పు వస్తుంది. అప్పుడు స్టార్ట్ అవుతుంది థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్, యాక్షన్ అండ్ ఎమోషనల్ జర్నీ. స్టోరీ సింపుల్గా ఉంటుంది కానీ నరేషన్లో సస్పెన్స్ అండ్ ఎమోషన్ యాడ్ చేయడం మూవీ స్ట్రెంత్. వరుణ్ సందేశ్ గారు చాలా ఇయర్స్ తర్వాత సీరియస్ రోల్లో కనిపించారు. లవర్ బాయ్ ఇమేజ్ని కంప్లీట్గా బ్రేక్ చేసి ఇంటెన్స్ కానిస్టేబుల్ క్యారెక్టర్లో బాగా సెట్ అయ్యాడు. తన బాడీ లాంగ్వేజ్ అండ్ ఐస్లో ఎమోషన్స్ అయితే చాలా బాగుంది. అండ్ హీరోయిన్ కూడా మంచిగా డీసెంట్గా పర్ఫామ్ చేశారు. ఉన్న కొంచెం స్పేస్ అయినా కూడా బాగా నటించారు. సపోర్టింగ్ యాక్టర్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. చాలా బ్యాలెన్స్ చేశారు స్టోరీని వాళ్ళు కూడా. సో సినిమాటోగ్రఫీ అయితే చాలా క్రిస్పీగా అనిపించింది నాకైతే. అండ్ విజువల్స్ కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ప్రతి ఒక్క సీన్కి ప్రతి ఒక్క దగ్గరికి సెట్ అయ్యేటట్టు ఉంది. అండ్ నాకైతే ఫస్ట్ హాఫ్లో ఎడిటింగ్ అనేది కొంచెం స్లో ఉందనిపించింది. అండ్ నరేషన్ కూడా అలానే అనిపించింది. బట్ సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే అయితే చాలా బాగా పికప్ అయింది. ఆడియన్స్ మంచి ఎంగేజ్ అవుతారు. డైలాగ్స్లో మంచి ఎమోషన్ అండ్ పోలీస్ డెడికేషన్ని బాగా హైలైట్ చేశారు. అండ్ ఈ మూవీ హైలైట్స్ అండ్ నెగిటివ్ విషయానికి వస్తే ఈ మూవీలో హైలైట్స్ వచ్చేసి వరుణ్ సందేశ్ గారి పర్ఫార్మెన్స్, మంచి మెసేజ్ అండ్ గుడ్ విజువల్స్, బీజిఎమ్స్. నెగిటివ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. అండ్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కొంచెం డెవలప్మెంట్ చేస్తే బెటర్ అనిపించింది. అండ్ ఓవరాల్గా చెప్పాలి అంటే కానిస్టేబుల్ మూవీ ఒక డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ విత్ స్ట్రాంగ్ ఎమోషన్స్ అండ్ మెసేజ్. మాస్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. వరుణ్ సందేశ్ కంబ్యాక్ సక్సెస్ఫుల్గా చెప్పొచ్చు. యాక్షన్, ఎమోషన్ రెండు బాగా బ్యాలెన్స్ చేశాడు. నా రేటింగ్ ఈ మూవీకి 10/7. సస్పెన్స్ ప్లస్ మెసేజ్ని ఎంజాయ్ చేయాలని ఉంటే ఒక్కసారి వెళ్ళి చూడండి. సో ఫ్రెండ్స్, మీరు కానిస్టేబుల్ మూవీ చూసారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరెన్నో టాలీవుడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.